హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎందుకంటే మార్నింగ్ వీడియో తీస్తున్నా కాబట్టి ఇంకే గుడ్ మార్నింగ్ చెప్పాను. ఇది ఎప్పుడు వీడియో వదులుతానో తెలియదు. వంకాయలు అయితే హార్వెస్టింగ్ చేద్దామని వచ్చాను. నిన్నైతే అన్న దగ్గర హార్వెస్టింగ్ చేశాను, ఇంకా వీడియో వదలలేదు. అన్న కోయడంలో తొందరగా వీడియో అయితే తీయడం జరిగింది. ఒక 4 నిమిషాలు ఉంటుంది ఆ వీడియో. ఎవరైనా వీడియో హార్వెస్టింగ్ చేస్తా అంటే మనం వీడియో తీస్తా అంటే తొందరగా అయిపోతుంది అన్నమాట, ఫాస్ట్గా. చూసారా, ఇంకా ఉన్నాయి. సాంబార్ చేద్దామని పైకి వచ్చాను వంకాయల కోసం. మొత్తం కోసేస్తాను వంకాయలు. కోతులు కూడా రాలేదు కాబట్టి వంకాయలు అయితే మనకు ఉండిపోయినాయి అన్నమాట. దొండకాయలు కూడా కొన్ని వచ్చాయి, సాంబార్కి తీసేస్తాను. మన గార్డెన్లో మనము ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు పెంచుకుంటే. కానీ స్లాబ్ దెబ్బతిని కూడా చూడాలా. వర్షం అయితే పడుతుంది ఫ్రెండ్స్. స్లాబ్ కూడా చెమ్మెక్కిపోయింది, మొత్తం తడిసిపోయింది అన్నమాట. వర్షం వచ్చినప్పుడు మనం హార్వెస్టింగ్ చేసుకోవాలి. వర్షం వచ్చినప్పుడు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి గార్డెనర్కి ఈ విషయం తెలుసు. నేను కొత్తగా ఏం చెప్పాల్సిన పని లేదు. మొత్తం వంకాయలు కోసినాక మీకు చూపిస్తాను. ఇంకా అటువైపు కూడా కొన్ని ఉన్నాయి, ముల్లంగి కూడా ఉంది. ఇటువైపు కూడా ఉన్నాయి. పీకుతూ ఉంటే పైదే ఊడొచ్చేటట్టు ఉండదు. సో ఇక్కడ ముల్లంగి ఒకటి ఉంది. ఇంతకుముందు ఒకటి సాంబార్ లేక ముల్లంగి కోసాం కదా, ఒక ముల్లంగి చాలు సాంబార్ లేక మాకు. అదొక్క వేసి మునక్కాయలు కొన్ని, వంకాయలు దొండకాయలు అన్నీ కలిపి సాంబార్ పెట్టేస్తాను. ఇవైతే వచ్చాయి ఫ్రెండ్స్, 1/4 కిలో కంటే ఎక్కువే వచ్చాయి మనకు వంకాయలు. ఒక ముల్లంగి వచ్చింది, ఇంకా కొన్ని నాటైనా అవి అవ్వలేదు. సాంబార్కు దొండకాయలు ఉన్నాయి, ఒక 2-3 దొండకాయలు ఉన్నాయి. మొన్న కోసేసి ఫ్రై అయితే చేశాను, చాలా బాగుండింది. 4 రకాల కూరగాయలు పెంచుకునే మనకు అలా గడిచిపోతూ ఉంటుంది అన్నమాట. ఒక నెలకు ఒక 200 రూపాయలు, మనకు 200 నుంచి 300 రూపాయల వరకు డబ్బులు ఆదా అవుతాయి అన్నమాట. సో కాకరకాయలు కూడా ఉన్నాయి చూసారా. నిన్న 4 కాకరకాయలు తీసి ఇలాంటివి, దీనికంటే చాలా పెద్ద సైజు జ్యూస్ కొట్టాను. అదైతే నేను వీడియో తీయలేదు, ఎందుకంటే ఇది వరకు చూపించాను కదా. మీరు కూడా దొండ మొక్క అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. కొన్ని పోతున్నాయి అన్నమాట, అంటే దోమ కుట్టినప్పుడు అట్లా. ఈ చిట్టి కాకర అయితే విపరీతంగా కాస్తున్నాయి చూసారా. ఇక్కడ కాకర చెట్టు కూడా పెంచుకోండి ఫ్రెండ్స్. మా వారు జ్యూస్ తాగుతాడు అనమాట, కాకరకాయ జ్యూస్ కొట్టించేసాను. ఇవి చూసారా పిందెలు, ఇక్కడి నుంచి ఇట్లా ఎలా అన్నీ నిలబడడం లేదు, కొన్ని మాత్రమే నిలబడుతున్నాయి. ఒక 4 దొండకాయలు అయితే వచ్చేసాయి సాంబార్కి. ఇంకా ఎక్కడన్నా ఉంటాయేమో మిస్ అయినట్టు చూస్తాను, ఎక్కడన్నా మిస్ అయినట్టు దొండకాయలు. నెమటోడ్స్ వస్తున్నాయి అన్నమాట కాకర మొక్కకి. ఇంకా వర్షం పడుతుంది కాబట్టి ఏమీ ఇవ్వలేదు నేను. ఈ బీర తీగులు ఇలా అల్లుకొని వెళ్ళిపోతున్నాయి. ఇట్లా ఈ సాయంత్రం పూటలు అయితే మంచి సువాసన వస్తుంది ఈ లిల్లీ పువ్వు. నిన్నైతే కొన్ని చిక్కుడుకాయలు కూడా వచ్చేసాయి. అంటే 1/4 కిలో కంటే తక్కువ అన్నమాట, అంటే హాఫ్ ఉంటాయి 1/4 కిలో అన్నీ వచ్చాయి అన్నమాట. మొత్తం కోసేసాను. దొండకాయలు ఒక 4-5 వచ్చాయి, వంకాయలు కూడా కోసేసాను. పిందులు అయితే ఉన్నాయి అక్కడక్కడ. బెండకాయలు కూడా వస్తున్నాయి.
కాయలు. నేతి బీర చూసారా, నేతి బీర ఒక 3 కాయలు అయితే ఉన్నాయి, దీంట్లో వేసేసాను. ఇంత పొడవు ఈ విత్తనాలకు వదులుతాను. ఇక్కడ ఒక కాయ అనేది ఉంది, ఇట్లా సైడ్ చూపిస్తాను. ఎక్కడో పెట్టాను, ఇదే ఇక్కడ ఒకటి గుడ్డ కట్టి పెట్టాను కోతులు రాకుండా. ఇంకొకటి కూడా ఉంది ఫ్రెండ్స్, ఇది ఇక్కడ. ఇదేమో కొంచెం వంకరగా ఉండాలి, వంకరగా పోయినట్టుండాలి. మనం ఇట్లా పెట్టడంలో దాంట్లో వంకర అయిపోతుండే, చేత్తో పెట్టి కట్టాలి కదా, అట్లా వంకరగా అయిపోతుంది అన్నమాట. చాలా పచ్చగా ఉన్నాయి మొక్కలు, ఇప్పుడు వర్షం పడింది కాబట్టి. ఇక్కడ కూడా లిల్లీ ఉంది చూసారా, కోసేస్తాను, ఇంకా పూజ చేయట్లేదు అందుకని. పువ్వులు కూడా అలాగే ఉండిపోయినాయి. మీకు డ్రాగన్ విత్తనాలు పెట్టాను కదా, ఒకటి వచ్చేసింది చూసారా, దాని ముళ్ళు చూడ. ఇది ఎప్పుడు పెరుగుతుంది, మనం ఎప్పుడు తింటాం, అందుకని ఒక స్టెమ్ అయితే ఎత్తుకొచ్చి పెడతాను ఫ్రెండ్స్. ఇది ముల్లంగి కూడా చిన్న చిన్న డబ్బాల్లో ముల్లంగి కూడా పెట్టుకోవచ్చు, వస్తున్నాయి చూసారా, చిన్న డబ్బా. మరువము ఇందులో కూడా చూసారా, బెండ మొక్క పెట్టాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఫ్రెండ్స్, మీకు పొలకాయ చెట్టు చూపించలేదు కదా, ఫస్ట్ టైం నేను పొల పెట్టాను, చిన్నప్పుడు మా నాన్నగారు పెట్టాను, అందుకే మళ్ళీ వీడియో ఆన్ చేసి చూపిస్తున్నాను. పిచ్చిక పొట్లానే అని చెప్పింది, కింద అయితే నిలబడింది అనుకుంటున్నా. చాలా హ్యాపీగా ఉంటుంది నాకు. ఇది కూడా చిట్టి బీర, ఇంతకంటే ఎక్కువ సైజు రావట్లేదు అనమాట. ఇందులో కూడా ఉండదు చిట్టి బీర, అది ఆ సైజు అవి పెట్టేసాను. సొరకాయ కూడా మళ్ళీ పూత వస్తుంది. ప్రస్తుతానికి సొరకాయలు అయితే లేవు. ఈ చిట్టి బీర అనేది వస్తుంది. మీకు కూర దోస కాదు, మనం తినే దోసకాయ అయితే చూపిస్తాను. ఈ తీగ వచ్చేసి మొత్తం కోత అయితే మొత్తం లాగేసింది అనమాట. ఎట్లా అంటే ఆకులు కూడా తింటాయి అవి కోతులు. చెట్టు అట్లా డిస్టర్బ్ అయిపోయి అట్లా అయిపోయింది. ఇది కాయ మాత్రం ఒకటి నిలబడింది. మనం తినే దోశ, కూర దోశ చాలా ట్రై చేశాను కానీ నాకు రావట్లేదు. మళ్ళా నేను ట్రై వేస్తూనే ఉంటాను నేను అవి వచ్చేంత వరకు. ఇవైతే 2-3 కాయలు హార్వెస్టింగ్ చేశాను, చాలా తీగా ఉంది. ఇప్పుడు కాదు, ఇంతకు ముందు ఒకటి. ఇప్పుడు ఈ మొక్కకి ఇది ఫస్ట్ కాయ రావడం. బాగా పట్టుకుంటే ఇంత మాయన ఉంది. మొత్తం తీయాలి, మీకు చూపించాలంటే. మాగలేదు, అదే కొంతమంది మగ్గలేదు అంటారు కదా, అది ఫ్రెండ్స్. దీనికైతే ఇంకా రాలేదన్నమాట, పూత అనేది రాలేదు. బీర అంటే మార్చి వేస్తున్నాను అనమాట. ఈ అయిపోయే లోపల మళ్ళీ ఒక 2 రెడీ చేసి పెట్టుకుంటున్నాను బీర. వర్షం అయితే పడుతుంది. నాకు ఇంకా మన గార్డెనర్ తను, మన సబ్స్క్రైబర్, అదే మీకు ఇంకా ప్లేస్ ఉంది కదా, మొక్కలు పెట్టుకోవచ్చు కదా అని అనేది. పాట్స్ అయితే లేవు ఫ్రెండ్స్, ఇంత వరకే పెట్టాను నేను. చూసారా నాకు ఇంకా ఎంత ప్లేస్ ఉందో, చాలా ప్లేస్ ఉంది. కింద ధాన్యము చెట్టు కొట్టేశాను అనమాట. అవి కట్టెలు వద్దు, కోతులు పీకేస్తున్నాయి, అది మానైపోతుందని మా హస్బెండ్ తీసేయమన్నారు. మొక్క తీసేసాను అనమాట. ఎలాగో పైన కుండీలో ఉన్నాయి కదా అని. ఇది టవర్. నాకు ఇంకా చాలా ప్లేస్ ఉంది చూసారా, చాలా ప్లేస్ ఉంది. వర్షం తగ్గి ఆరిపినాక మొత్తం మేడ అంతా క్లీన్ చేయాలి. జ్వరం ఉన్నింది, దానివల్ల నేను క్లీన్ చేయలేకపోయాను అన్నమాట. ఇది ముడత వచ్చేసింది టమాటా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.